ధూమ్ ధూమ్ 2 ధూమ్ 3 సినిమాలు గుర్తున్నాయా? హీరోలు రాబరీలు చేస్తూ పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతుంటారు. రకరకాల వేషాలు వేస్తూ కొత్త కొత్త పేర్లతో ఐడి కార్డులు సృష్టిస్తూ కోట్లు కొల్లగొడతారు. ఇప్పుడు 4వ సిరీస్ ధూమ్ 4 కు హీరో దొరికేశాడు. 3 సినిమాల్లో నటించిన బాలీవుడ్ హీరోల కంటే అద్భుతమైన నటన, అంతకు మించి గెటప్లతో కోట్లు కొల్లగొట్టే వ్యక్తి పోలీసుల దగ్గరున్నాడు. ధూమ్ 4 సినిమాకు దొరికేసిన హీరో మారు వేషాలు వేయడంలో దిట్ట. లక్షలు కొట్టేసి 20 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వైనం. ఇతని పేరు చలపతిరావు. 20 ఏళ్ల క్రితం బ్యాంకుకు కన్నం వేశాడు. 1 కాదు 2 కాదు, అప్పట్లోనే ఏకంగా 50 లక్షలతో ఉడాయించాడు. ఇన్నాళ్లు మారువేషాలతో తప్పించుకు తిరిగాడు. అయితే పాపం పండి సిబిఐ అధికారులకు దొరికేశాడు. హైదరాబాద్ పాతబస్తీ కామటిపురాకు చెందిన చలపతిరావు చందూలాల్ బీరాదరి ఎస్బీఐలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశాడు. 2002లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బంధువులకు, ఎలక్ట్రానిక్ దుకాణాలకు రుణాలతో పాటు ఫేక్ శాలరీ సర్టిఫికెట్లు పెట్టి సుమారు 50 లక్షల మోసానికి పాల్పడ్డాడు. రుణం తీసుకున్న తర్వాత చలపతిరావు కనిపించకుండా పోయాడు. దీంతో 2004లో నిందితుడిపై బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అప్పట్నుంచి సదరు వ్యక్తి కోసం సిబిఐ అధికారులు వెతుకుతున్నారు. ఈ వ్యవహారంలో భార్యను కూడా నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఈ కేసులో భాగంగా తన ఆస్తులు జప్తు చేయకుండా చలపతిరావు భార్య పిటిషన్ వేసి స్టే తెచ్చుకుంది. అయితే కేసును అంత సులభంగా వదిలిపెట్టని సిబిఐ అతని కోసం ట్రేస్ చేస్తూనే ఉంది. పేర్లు, ఆధార్ కార్డులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు గుర్తించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ లో కనిపించకుండా పోయిన చలపతిరావు తమిళనాడు సాలెంలో తలదాచుకున్నాడు. వినీత్ కుమార్ గా పేరు మార్చుకుని 2007లో అక్కడ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వినీత్ పేరుతో ఆధార్ కార్డును పొందాడు. అతని 2వ భార్య ద్వారా మొదటి భార్య కుమారుడితో చలపతిరావు టచ్ లో ఉన్నట్లు తెలుసుకున్న సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2014లో ఎవరికీ చెప్పకుండా భోపాల్ పారిపోయాడు. అక్కడ లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేశాడు. అక్కడి నుంచి మళ్లీ ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ వెళ్లి ఓ పాఠశాలలో పనిచేశాడు. ఈ సమాచారాన్ని సేకరించిన సిబిఐ అధికారుల బృందం 2016లో రుద్రపూర్ వెళ్లగా అక్కడి నుండి చలపతిరావు పరారయ్యాడు. దీంతో అతని ఆధార్ నెంబర్, జీమెయిల్ ఐడీలతో గాలింపు ప్రారంభించారు. వివరాల కోసం జీమెయిల్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకున్నారు. ఈ వివరాలతో అతను ఔరంగాబాద్ వేరూల్ గ్రామంలోని ఓ ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అక్కడ స్వామి విదితాత్మానంద్ తీర్థగా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు. ఇదే పేరుతో అక్కడ కూడా ఓ ఆధార్ కార్డును తీసుకున్నాడు. 2021లో ఆశ్రమాన్ని వదిలి వెళ్లిన చలపతిరావు అక్కడ 70 లక్షలు మోసం చేసి పరారయ్యాడు. అనంతరం రాజస్థాన్ భరత్పూర్ లో బాబాగానే జూలై 8 వరకు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు నిందితుడు చలపతిరావు 10 సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించారు. తనని సిబిఐ అధికారులు పట్టుకుంటారని భావించిన చలపతిరావు సముద్ర మార్గాన శ్రీలంక వెళ్లాలని పథకం వేశాడు. శ్రీలంక వెళ్లేందుకు ముందుగా తమిళనాడులోని నర్సిగనల్లూరులో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఈ నెల 4న సిబిఐ అధికారులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ విధించారు. దాదాపు 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు.